ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉపయోగపడేటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలను ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నాడు. ఇప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చి దగ్గర 3 సంవత్సరాల కాలం కాబోతున్నది. 11,000 కోట్ల రూపాయల పెండింగ్ లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఉన్నాయి. ఇప్పుడు దోస్త్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. దోస్త్ అడ్మిషన్లు జరుగుతుంటే గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజీలలో కూడా ఫీజులు మొత్తం విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నతాధికారుల దగ్గర నుంచి మీరు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు వసూలు చేయండి అని చెప్పేసి వాళ్ళకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి ఏబీపీ ఆరోపిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం పేద విద్యార్థులకు ఏదైతే రియంబర్స్మెంట్ ఉంటుందో అది యథావిధంగా పాత పద్ధతులను కొనసాగించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. వెంటనే బకాయిలను రిలీజ్ చేయాలి. ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది కోట్లు మెట్టు ఎక్కడానికి కారణం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యము. నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఈ యొక్క తతంగానికి రాష్ట్రంలో కారణమైంది. కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మొత్తం బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా విఫలమైండు. ఇప్పటికైనా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లను చేసినటువంటి ఫీ రియంబర్స్మెంట్ పథకంలో ఉన్నటువంటి 11,000 కోట్ల రూపాయల బకాయిలను రిలీజ్ చేయాలి. దోస్త్ అడ్మిషన్లు కానీ, ఇంజనీరింగ్ అడ్మిషన్లు కానీ, ఫార్మసీ అడ్మిషన్లు కానీ, లా అడ్మిషన్లు కానీ ఏ అడ్మిషన్లు అయినా నయా పైసా తీసుకోకుండా అడ్మిషన్లు తీసుకోవాలి. రిపోర్టింగ్ చేయడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే ఎక్కడికక్కడ ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ను అడ్డుకుంటాం. పేద విద్యార్థులకు గొంతుగా నిలబడతాం. వాళ్ళ హక్కు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ పొందే వరకు మేము వాళ్ళతో కొట్లాడుతామంటున్నాం. ఉద్యోగులకు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకు భయపడిచ్చిండా? మరి ఎందుకు విద్యార్థులకు 10,000 కోట్ల రూపాయలు ఇస్తలేడు? ఈ రాష్ట్రానికి 27,000 కోట్ల రూపాయల విద్యాశాఖ బడ్జెట్ అన్నావు. మరి ఎందుకు విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇస్తలేడు ఈ ప్రభుత్వం చెప్పాలి. ఈ రాష్ట్ర బడ్జెట్ లో 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో పట్టుమని 3% కూడా కాదు 10,000 కోట్లు 11,000 కోట్లు అంటే ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే దీళ్ళకెళ్ళి వాళ్ళకు రావాల్సినటువంటి 30% కమిషన్లు రావని చెప్పేసి ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేస్తలేరు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే పేద విద్యార్థులకు పేదలకు ధమ్కి ఇచ్చేటువంటి ప్రభుత్వం. అందుకోసమే పేదలను వంచిస్తుంది, దగా చేస్తుంది. వాళ్ళ మేనిఫెస్టోలో తర్వాత రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట కట్టుబడి విద్యార్థులకు ఖచ్చితంగా హక్కు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మాచల రాంబాబు, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పైసలు తన్నుకోవడమే ముఖ్య ధ్యేయంగా పెట్టుకొని పేద విద్యార్థులని, బడుగు బలహీన విద్యార్థులకు విద్యను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే కార్యక్రమానికి పూనుకున్నాడు. అందులో భాగంగానే ప్రైవేట్ కాలేజీలు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ కలిసి ఆడుతున్న డ్రామానే ఈ యొక్క జీవోలు అయితే పాత జీవోలు రద్దు చేయడం, కొత్త జీవోలు లేవడం, కొత్త జీవోలు రద్దు చేయడం వల్ల పాత జీవో పోవడం, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న, రేవంత్ రెడ్డి ఆడుతున్న కేవలం నీచమైన రాజకీయ కుట్ర మాత్రమే. ప్రైవేట్ కాలేజీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామా. పేద బడుగు బలహీన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంతో మంది పేద విద్యార్థులని ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, లాయర్లుగాను తీర్చిదిద్ది ఈ సమాజానికి ఉపయోగపడేలాగా చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్థులకు విద్యను దూరం చేయాలని చెప్పేసి, ఎక్కడ విద్యను అభ్యసిస్తే ఈ గవర్నమెంట్ ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ విద్యను దూరం చేయడానికి, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయడానికి, అదే పేరిట ఏదైతే రేషనలిజం పేరుతోటి పాఠశాలలు ఎత్తేయాలని ప్రయత్నించారో అదే విధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని ముందర పెట్టి ఈ గవర్నమెంట్ కాలేజీలు అయితే గవర్నమెంట్ కాలేజీలు ఎత్తేయాలని చెప్పేసి ఇదే రాష్ట్ర ప్రభుత్వం కుట్రకు పూనుకున్నది. ఇప్పటి వరకు జేఎల్ డిఎల్ నింపకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాలేజీ కూడా అన్నింటిని కూడా ఎత్తేసే కుట్ర
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి భూదందాలు భూ కబ్జాలు, ఎక్కడ ల్యాండ్ ఉంటే ఏ యూనివర్సిటీ ల్యాండ్ ఉంటే ఏ యూనివర్సిటీ ల్యాండ్ కూడా ఆక్రమించుకోవడం పనిగా పెట్టుకున్నాడు. అదేవిధంగా ఈరోజు ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ కాలేజీలు మూతపడితే అదే గవర్నమెంట్ కాలేజీలో ఉన్న ల్యాండ్లను కూడా కబ్జా చేసే కుట్ర కూడా ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అందువల్ల ముందు ఏపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాల కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. దాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మనం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ యొక్క రియంబర్స్మెంట్ ఎంతో ఉపయోగకరంగా మనించింది. పేద విద్యార్థులు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీరింగ్ చదువుకునే ఇంజనీరింగ్ స్కాలర్షిప్ లో ఈ రోజు ప్రభుత్వం ఎత్తివేయడం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేకుండా అయితే ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల నుండి ఇప్పుడు జాయిన్ అయిన ముందల్నే అన్ని మొత్తం ఫీజు కట్టించుకోవడం జరుగుతుంది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర సర్కార్ విద్యార్థుల పక్షాన ఉండి విద్యార్థుల సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో రోజు నీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ రోడ్ల మీద తిరగబోమని హెచ్చరిస్తా ఉంది. అంటే రేవంత్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసేటువంటి కుట్ర పన్నుతున్నాడు. దానిలో భాగంగానే ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం కలిసి కోర్టులో ఒక నాటకాన్ని తెరదీసినాయి. జీవోల పేరుతోని బ్లాక్ జీవోలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ దూరం చేయాలని చెప్పి కలలు కంటున్నాయి. ఇప్పటి వరకు 11,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉంటే దాని మీద స్పందించకుండా రోజుకో కొత్త జీవో తీసుకొస్తూ రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పేద విద్యార్థులు విద్యా దూరం చేసే కుట్ర చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలిని ముట్టడి కోసం ఇక్కడికి రావడం జరిగింది. దోస్త్ అడ్మిషన్ సమయంలో గవర్నమెంట్ కాలేజీలలో కూడా విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. దానికి కారణం ఈ యొక్క రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర పడుతుంది. కాబట్టి తస్మాత్ రేవంత్ రెడ్డి, తస్మాత్ జాగ్రత్త. నువ్వు విద్యార్థులతో పెట్టుకుంటున్నావు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఈ చరిత్రలో నిలిచిపోలేదు. కాబట్టి నీకు విద్యార్థుల దగ్గర నుంచి గుణపాఠం మొదలవుతుంది. ఇప్పటికైనా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే నువ్వు రాజకీయంగా నేను పాతరస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అయితే దాదాపు 10,000 కోట్ల స్కాలర్షిప్ ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి. మరి మిస్టర్ రేవంత్ రెడ్డి మీకు ఇది కనబడడం లేదా? మరి విద్యార్థుల భవిష్యత్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఒక దేశ భవిష్యత్తు నాశనం కావాలంటే ఆ దేశం యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పడాలి. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగేది అదే. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి హైయర్ ఎడ్యుకేషన్ భవన్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడైతే ఉద్రిక్తత చోటు చేసుకునే వేళ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్సే కానీ లేదంటే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలే కానీ కట్టలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ విద్యార్థులు అయితే ఇక్కడ ఉన్నటువంటి భవనాన్ని ముట్టడించారు. అదేవిధంగా మనం చూసుకుంటే పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ విద్యార్థులను అదుపు చేయడానికి అదేవిధంగా మరి వీరిని తీసుకుపోయి పోలీస్ వ్యాన్లో వేసే విజువల్స్ను కూడా మనం చూడొచ్చు. మరి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమాన్ని పోలీసు వాళ్ళు అయితే వచ్చి వాళ్ళని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు. సో మరి మనం అక్కడ చూస్తుంటే మనకైతే విజువల్స్ అయితే కనపడుతున్నాయి. మరి వీళ్ళకి కావాల్సినటువంటి హక్కులను వీళ్ళకి కావాల్సినటువంటి హక్కులను అయితే వీళ్ళైతే హరించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భవనం దగ్గర అయితే ఉద్రిక్తత చోటు చేసుకున్న వేళ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ బకాయిలు కానీ చెల్లిస్తుందా లేదా అనే దృశ్యాలను అయితే మనమైతే తప్పకుండా చూడాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఒకసారి లేపరా. ఈ రోజు ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. ఒక ఆడపిల్ల చూడకుండా ఇలా తీసుకెళ్లడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి.
వాళ్ళు చదువులు అయిపోయి మేడం ఒకసారి కొంచెం చెల్లె ఇంతగానం అన్న చూడండి అన్న, మేము శాంతియుతంగా చాలా డీసెంట్ గా మేము ధర్నా చేస్తున్నాం. మరి మేము ఏం చేసినాం అన్న? మేము గుండాలమా, దొంగలమా, మేము మర్డర్ చేసిన వాళ్ళమా? మీరు అట్లాంటి వాళ్ళ మీద చూపారు. కానీ విద్యార్థి నాయకులు మీకు స్కాలర్షిప్లు కావాలని అడుగుతుంటే మీరు అరాచకం చేస్తారా మా మీద? తెలంగాణలో మహిళలకు రక్షణ ఇదే రేవంత్ రెడ్డి గారి పాలన. మీకు తెలుస్తుంది కదా, మీ అందరు చూస్తున్నారు కదా, ఇదే తెలంగాణలో మహిళలకు భద్రత. చూడండి, ఇది జరుగుతుంది మన తెలంగాణలో. శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. అటేమో పోలీసులు మగవారిని అయితే అరెస్ట్ చేశారు, దాని తర్వాత ఇక్కడేమో ఆడవాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసే విజువల్స్ కూడా మనం చూడవచ్చు. మరి నిజానికి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకే కానీ, తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతులకే కానీ, లేదంటే విద్యార్థులకే కానీ ఎలాంటి న్యాయం చేయలేదు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి పదవికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తేనే మా సమస్యలు పరిష్కరిస్తారు, మా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పేసి ఈ రోజు అయితే హైయర్ ఎడ్యుకేషన్ భవన్ ముందైతే ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ విద్యార్థులు అయితే ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సో మనం చూసుకుంటే వీళ్ళనైతే ప్రతి దగ్గర హరించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతి దగ్గర వీళ్ళనైతే అణిచివేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కూడా విద్యార్థులనైతే ఎంత అణిచినా కూడా తప్పకుండా ఇట్లాంటి న్యాయ పోరాటాలు చేస్తాం అనే విధంగానైతే వాళ్ళైతే మాట్లాడుతున్నారు. మరి మరిన్ని విశేషాలు అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. 11,000 రూపాయల స్కాలర్షిప్, 11,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్, దానికి ఎమర్జెన్సీ నడుస్తుంది రాష్ట్రం లోపల. ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? లాఠీ చార్జ్ ఎందుకు చేశారు? ఉగ్రవాదులమా, నక్సలైట్లమా, ఏం చేస్తున్నారు అన్న? ఎక్స్పెక్ట్ రేవంత్ ఎమర్జెన్సీ పాలన, పోలీసుల రాజకీయమేది. విద్యార్థుల హక్కుల కోసం వస్తే లాఠీ చార్జ్ చేస్తారా? లాఠీ చార్జ్ చేస్తారా? ధర్నాలో మరి రాంబాబు గారు మూర్చపోయారు. మరి రాంబాబు గారి పట్ల ఈ పోలీసులు వివరించినటువంటి తీరును, అదే విధంగా మరి ఏ విధంగా వివరించారు, ఏ విధంగా లాఠీ చార్జీ చేశారు అనే విషయాలను అయితే ఒక్కసారి అడుగుతూ అన్న ఏంటి ఈ పరిస్థితి ఏంటన్నా? ఇది కేవలం రేవంత్ ఎమర్జెన్సీ. ఇందిరా ఎమర్జెన్సీ చూసినా ఇప్పుడు రేవంత్ ఎమర్జెన్సీ చూస్తున్నాం. ప్రశ్నించినందుకు లాఠీ చార్జ్ చేపించి ఏబీపీ కార్యకర్తలు స్టూడెంట్స్ లాఠీలతోటి జులుం చూపిస్తున్నారు ఈ పోలీసులు. అంటే ఇప్పుడు ప్రధాన కార్యదర్శి రాంబాబు గారు అయితే మూర్చపోయారు కదా, మరి ఈయన గురించి ఏమని మాట్లాడతారు? అసలు ఎందుకు ఈయన పైన ఈ విధంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది? కేవలం విద్యార్థుల హక్కులు, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే కుట్రను ఎత్తివేయత్ర బాబు అని అడిగినందుకు మాత్రమే లాఠీ చార్జ్ చేయడం జరిగినది. కేవలం ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కర్కశంగా వ్యవహరిస్తున్నది. విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ వచ్చిన సంగతి మర్చిపోతున్నారు. సో మనం చూసుకుంటే విద్యార్థులకు గాయాలు కూడా అయినాయి, విద్యార్థులకు గాయాలైన విద్యార్థులకు గాయాలైన పరిస్థితులు కూడా మనం చూసాము. మేము అడిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది విద్యార్థులకు హక్కు రావాల్సిన ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల గురించి అడిగినాం. మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు మా మీద విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసి దుర్భాషలాడుతున్నారు. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో దుర్దినం. విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలలో అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకి ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలు రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకంలో కోర్టు మెట్లెక్కింది రియంబర్స్మెంట్ గురించి. రాంబాబు గారు, పోలీసులు మీ పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏమున్నాయి? అంటే మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు కదా. వీళ్ళు పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పోలీసు డ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పోలీసులు. కాబట్టి మా మీద విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేస్తున్నారు, కొడుతున్నారు, చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా హత్యా ప్రయత్నము. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తున్నది.
సో మనం చూసుకుంటే మరి పోలీసులే ఇంత కర్కశకంగా ఇంత వీళ్ళకు స్టూడెంట్స్ అని కూడా చూడకుండా వాళ్ళనైతే నెట్టేసే ప్రయత్నాలు వాళ్ళను లాఠీలతో కొట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. మరి ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి రాంబాబు గారు అయితే ఈ పోలీసులు చేసినటువంటి దాడిలో మూర్ఛపోయారు. మరి మనం చూసుకున్నటువంటి విజువల్స్ అయితే మూర్ఛపోయినటువంటి విజువల్స్ మనం చూసాము. మరి శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ ధర్నాను మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మరి వీళ్ళకు కావాల్సినటువంటి హక్కులను అడగడమేనా? మరి విద్యార్థులు చేసినటువంటి తప్పులు, మరి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంటే కావచ్చు, మొండి బకాయిలు కావచ్చు చెల్లించాలి. మరి మా విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి? మరి రియంబర్స్మెంట్ రాకపోతే మా కాలేజీలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అని విద్యార్థులు చెప్పుకుంటూ వాళ్ళ యొక్క గోడును వెల్లడించుకుంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి పనులు ఈ విధంగా ఉన్నాయి. మరి మనమైతే ఒక్కసారి స్కాలర్షిప్ విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వంటే విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఇట్లా హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా శాంతియుతంగా ఏబీ విద్యార్థులు నిర్వహిస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుమాలిన ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థులు కొట్టడం జరిగింది. మరి చూశారు కదండి, ఈరోజు అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ భవనం ముందు చాలా ఉద్రిక్తత చోటు చేసుకున్నది. అదేవిధంగా పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. మరి వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో మరి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతుంటే పోలీసులు అయితే నిర్దాక్షిణ్యంగా చాలా దౌర్జన్యంగా వాళ్ళనైతే తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. మరికొందరిని ఒకసారి మనము ఇక్కడ ఇంత అలజడి ఏ విధంగా ఉన్నది, మరి ఇంతటి విధంగా ఏ విధంగా చేస్తున్నారు అని చూసుకుంటే ఇక్కడ పోలీసులు అయితే నిర్దాక్షిణ్యంగా న్యాయం కావాలి, మాకు సంబంధించినటువంటి హక్కుల కోసం మేము కొట్లాడుతూ ఉంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దేనికి సంకేతం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలి. ఈరోజు చిల్లి గవ్వ తీసుకోకుండా ఇక్కడ వేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో చెలగడమాడుతూ ఉంది. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులను లా చదవాలంటే, ఇంజనీరింగ్ చదవాలంటే, డాక్టర్ చదవాలంటే ఒక రియంబర్స్మెంట్ అంత అవసరం. కాబట్టి ఈ యొక్క మనమైతే ఒకసారి ఇక్కడ ఏబీవీపీ విద్యార్థులను అయితే వ్యాన్లో తీసుకెళ్లేటువంటి విజువల్స్ని అయితే మనం చూసుకోవచ్చు. మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నారో మరి ఈ న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు విద్యార్థులు ఈ పోలీసుల చేతిలో అణిచివేయబడుతున్నారు. మరి నిరంతరము పోలీసులే కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలే కావచ్చు, ప్రతి ఒక్కరూ విద్యార్థులను అయితే హరించే ప్రయత్నము, విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారనే మనం చూడొచ్చు. అదేవిధంగా ఏబీవీపీ విద్యార్థులు అయితే ఈరోజు అయితే ధర్నా కార్యక్రమం చేపట్టిన వేళ చూడండి మేము ఎంత డీసెంట్ గా డిసిప్లిన్ గా ధర్నాలు చేస్తే వీళ్ళు ఇంత మమ్మల్ని దొంగలలాగా తీసుకుపోవడము సిగ్గుచేటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. సిగ్గు 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 సిగ్గు. ఈరోజు పేద విద్యార్థుల దగ్గర 11,000 రూపాయల కోట్ల విద్యార్థి నిధులను అడిగినందుకు మమ్మల్ని లాఠీచార్జ్ చేస్తూ కొడుతూ రక్తపాతం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల యొక్క జీవితాలను ఆడుకుని అడ్డం పెట్టుకొని కత్తినెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికి గుణంగా సిగ్గు లేకుండా విద్యార్థుల రక్తపాతాలు చేస్తూ విద్యార్థుల జీవితాలను అనగదొక్కుతూ గద్దెనెక్కుతూ కొనసాగుతుంది. సాధన అయితే మొహోనం అయితే మీసాలు కొట్టు తోడటం కాదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా విద్యార్థి నాయకులు కొట్లాడక దద్దమ్మ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, పోలీసు చులాన్ని ఉపయోగించి పోలీసులతోటి లాఠీ చార్జ్ చేసి పోలీసులతోటి అక్రమ అరెస్టు చేస్తే విద్యార్థి పరిషత్ నాయకుడు ఎక్కడ కూడా నీ ఉడతా ఊపులకు బయటకు చెప్పులకు ఎవడు భయపడు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో విద్యార్థి పరిషత్ నాయకులు ఏమడిగారు? మాకు రావాల్సిన పేద విద్యార్థులకు రావాల్సిన 11,000 కోట్ల స్కాలర్షిప్ అడిగితే పోలీసులతోటి ఈ విధంగా అక్రమ దాడుల లాఠీ చార్జుల ఏడుంది రేవంత్ రెడ్డి. గాంధీ సిద్ధాంతం అంటూ గాంధీ కొట్టమని చెప్పిండో, ఇందిరాగాంధీ సిద్ధాంతం అంటూ ఎమర్జెన్సీలా ఏ విధంగానైతే ఆనాడు ప్రజానికాన్ని ప్రశ్నించిన ప్రజానికాన్ని ఇందిరాగాంధీ అక్రమ అరెస్టులు చేసి లాఠీ చార్జులు వేసి
జైళ్లలో పెట్టిందో ఈ రోజు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకున్న నువ్వు మా విద్యార్థి నాయకులను కూడా అదే విధంగా లాఠీ చార్జ్ చేసినావు, అక్రమ అరెస్టు చేసినావు. బిడ్డ రేవంత్ రెడ్డి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కుప్ప ఊడే రోజులు వచ్చినాయి. వెంటనే పెండింగ్ లో ఉన్న 11,000 కోట్ల స్కాలర్షిప్ ఇవ్వాలి. దద్దమ్మ విద్యాశాఖ మంత్రి, నువ్వు విద్యాశాఖ మంత్రి, ఇంత కూడా దిమాగ్ లేదా? యాజమాన్యాలేమో పేద విద్యార్థుల నుండి ఫీజు రియంబర్స్మెంట్ అర్హులైన విద్యార్థుల నుండి ఈరోజు పైసలు అడుగుతుంటే వేర్ ఇస్ రేవంత్ రెడ్డి? విద్యాశాఖ మంత్రి సస్పెండ్ అనుకోనా? విద్యాశాఖ మంత్రి లేడనుకోనా? ముఖ్యమంత్రి రాజీనామా చేసిన అనుకోనా? ఈ యొక్క రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం లేదనుకోనా? ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న 11,000 కోట్ల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. విద్యాశాఖ మంత్రిగా అట్టర్లమైన రేవంత్ రెడ్డి తెలంగాణలో నడిగడ్డ సెక్రటరీ సాక్షిగా ముక్కు నేలకు రాకి విద్యార్థులందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా అడ్మిషన్ల ప్రక్రియలో ఎవరైతే యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్నారో వారిని అడ్డుకట్టాలని రేవంత్ రెడ్డిని విద్యార్థి పరిషత్ నాయకులుగా ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం.